జై వీరభద్రకు సార్, నమో నమ. వైసీపీ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వచ్చిందన్న. ఒకప్పుడు భద్రాచలం కట్టిన రామదాస్కే తప్పలేదు నిందులు. మనం ఎంత అంటే నాన్న, రామదాస్తో పోల్చుకోవద్దన్న. ఆయన త్యాగశీలి నాన్న. ఉండిన డబ్బంతా ఖర్చు పెట్టి ఇంకా ఖజానాలో కొంచెం వాడుకొని కట్టినందుకు శిక్ష అనుభవించిన నాన్న. ఆయన త్యాగం నాన్న. మనలాగా దాచుకొని కాదు. మనకుండే ఆస్తులు ఎంత 2004లోన 2004లో ఇల్లు ఒత్తిపెట్టి రాజకీయం చేసినప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు వరకు తీసుకుంటే ఇన్ని లక్షల కోట్లు ఎట్లా వస్తానన్న? ఏ అద్భుతం జరిపిందన్న? యువతివులకని చెప్పండి, వెలుగుతారు వాళ్ళు. ఈరోజు రాజకీయాన్ని ఎట్లా నాశనం చేసినారు, వ్యవస్థలు ఎట్లా నాశనం చేసినారు. మన ఆయన వచ్చినాడు నా వీరభద్ర సంతులు వచ్చాడు కాబట్టి అన్నీ ఆడిస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని బాగా ఫ్రీడమ్ ఇచ్చినాడు కదా, 5 ఏళ్ళు ఏమేమి చేసినాడు అన్నీ చేయనిచ్చినాడు. పాపాలు పండించినాడు. ఇప్పుడు ఒక్కొక్కటి తిరిగిస్తానన్న వడ్డీతో సహా. అది చంద్రబాబు కాదని ఉండేది. మన ఆయన పవర్ ఒక్కొక్కటి ఎట్లా తీస్తాడో మన ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఇంకా నార తీస్తాడు. అది వేరే ఉంది. అది కూడా సెకండ్ హాఫ్లో వస్తుంది. ఏం టెన్షన్ పడొద్దండి. జై వీరభద్ర.